అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. భర్తలకు మాత్రమే ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి. ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు పేపర్ చదవడం ఆపండి. ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి. ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి. చేసిన కూర నచ్చకపోతే నువ్వు చేసినట్లు లేదేమిటి అనండి. బాత్రూమ్ క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి. ఆమె పుట్టినరోజు గుర్తుపెట్టుకుని గ్రీట్ చేయండి. మీరిద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ఎత్తకండి. రాత్రి ఆలస్యమైతే ముందుగా ఫోన్ చేసి చెప్పండి. పిల్లల కన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి. ఉదయం ఆమె కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి. వారానికి ఓసారైనా బయట రెస్టారెంట్కి తీసుకెళ్ళండి. ఆమె మూడ్ బాగా లేనప్పుడు ఏమి జరిగిందని అడగండి. ఆమెతో బయటికి వెళ్ళినప్పుడు దిక్కులు చూడకండి. వారానికి 4 సార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకొని ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకి చెప్పండి. నిద్ర లేవగానే పక్క బట్టలు మీరే సర్దండి. హోటల్కు వెళ్ళినప్పుడు మెనూ కార్డ్ ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి. ఆమె ఇంగ్లీష్లో వీక్ అయితే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి. ఆమెకు తలనొప్పి ఉంటే అమృతాంజన్ రాయండి. ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు వాచ్ కేసి టీవీ కేసి చూడకండి. ఇవి అన్నీ చేసిన నా భర్త చాలా మంచివాడు అలా ఎఫెక్టివ్గా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.